తూర్పుగోదావరి జిల్లాలో భారీ ఎత్తున గంజాయిని ఏఈబీ పోలీసులు పట్టుకున్నారు. జాతీయ రహదారిపై రాజనగరం మండలం దివాన్ చెరువు వద్ద బెంచ్ కారులో తరలిస్తుండగా 353 కేజీల గంజాయి పట్టుకున్నారు. 2 గంజాయి ముఠాలకు చెందిన నలుగురిని అరెస్ట్ చేశారు. కాకినాడ నుంచి రాజస్థాన్కు గంజాయిని బెంచ్ కారులో పాటు ఓ లారీలో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. రాజస్థాన్ నుంచి లైమ్ పౌడర్ బిక్కవోల్లో కేపీఆర్ ఫ్యాక్టరీకి తీసుకొచ్చి తిరుగు ప్రయాణంలో గంజాయి తీసుకెళ్తున్న బెంచ్ కార్ పట్టుకున్నారు పోలీసులు. లారీలో 154 కేజీల గంజాయితో పాటు 2 సెల్ ఫోన్లు, 2000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారిస్తే మరో ప్రాంతంలో గంజాయి నిల్వ చేస్తామని చెప్పడంతో కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో ఇండస్ట్రియల్ ఏరియాలో గాలించగా హెచ్పీ పెట్రోల్ బంక్ వెనుక 200 కేజీల గంజాయి స్వాధీనం చేస్తున్నారు పోలీసులు. అక్కడ మరో 2 అదుపులోకి తీసుకున్నారు. అడిషనల్ ఎస్పీ సెబ్బు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పిట్టా సోమశేఖర్ మాట్లాడుతున్నాను. ముందుగా పత్రికా సోదరులందరికీ కూడాను నా నమస్కారాలు. రాజమండ్రి సౌత్ సబ్ స్టేషన్ ఈస్ట్ గోదావరి జిల్లాలో నిన్న ఉదయం 11:30కి మా కమిషనర్ సార్ ఆఫీసు విజయవాడ నుండి ఇచ్చినటువంటి సమాచారం మీద సౌత్ సబ్ స్టేషను ఎస్హెచ్ఓ వారి సిబ్బంది, అలాగే డిటిఎఫ్ ఇన్స్పెక్టరు వారి సిబ్బంది, నిడదవోలు ఇన్స్పెక్టరు వారి సిబ్బంది, అలాగే దేవరాపల్లి ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది వీరందరినీ కూడాను రంగంలో దింపి ఒక గంజాయితో లారీ కాకినాడ వైపు నుంచి వస్తుందనేటువంటి సమాచారం మీద మన దివాన్ చెరువు 0 పాయింట్లో చెకింగ్ పెట్టించి అక్కడ నిన్న ఉదయం 11:30కి ఒక లారీని పట్టుకోవడం జరిగింది.